ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 26. ఆయన ద్వాదశాదిత్య తిల అనే దాని మీద ఉండేవారు సనాతన గోస్వామి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, కాళీయ మర్దనంలో భగవంతుడు ఆ సేవా భాగ్యాన్ని ఇవ్వాలా సూర్యుడికి అని చెప్పి నీళ్లలో చాలా సమయం ఉన్నదానికి ఆయన చలికి వణికాడంట ఆ కొండ మీదకి వచ్చి కూర్చొని. అప్పుడు ఇది అవకాశంగా భావించి ఆదిత్యుడు 12 ఆదిత్యుల రూపంలో సూర్యరశ్మిని సోకించి భగవంతుడికి వేడిమిని చేకూర్చారంట. అందుకని ఆ యొక్క పర్వతం పేరు ద్వాదశాదిత్య తిల అనే పేరు వచ్చిందనమాట. దాని మీద సనాతన గోస్వామి ఉండేవారు. 3 రోజులు అయిన తర్వాత 2 రోజులు రిక్వెస్ట్ చేసుకున్నాడు, స్వామి నీ దగ్గరికి వచ్చి ఉంటాను, నీ దగ్గర. ఈయనేమి, స్వామి నేనే చిన్న పురుగుడిలో ఉంటాను, అసలు సింపుల్ వ్యక్తిని, నిన్ను ఎక్కడ చూసుకునే స్తోమత నాకు. 3వ రోజు భగవంతుడే స్వయంగా వచ్చేసి ఆ సనాతన గోస్వామి పూరి గుడిసి వాకిట్లో ఉండిపోయాడంట. ఈయన ఉదయంతో అట్లా బయటకు రాగానే ఎదుర్కొన్నాడు. నిన్ను రిక్వెస్ట్ చేస్తుంటే నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు, అందుకే నేనే వచ్చేసాను. చరిత్రలో చూడండి, మీరు గమనిస్తే ఈ ఆచార్యులందరూ కూడా ఎంత ప్యూర్ అంటే, ఎంత పవిత్రమైన వ్యక్తులు అంటే, భగవంతుడు వాళ్ళు వెంబడబడుతున్నాడు. అదే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదుల వారు అదే రిపీట్ చేసేవాళ్ళు. నువ్వెందుకు భగవంతుడిని చూడాలనుకుంటున్నావు? నీలో పవిత్రత చూసి ఆయన నిన్ను చూడడానికి వచ్చేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు? వాళ్ళు వెంబడబడుతున్నారు, వెనకాల పడుతున్నారు. అప్పుడు సనాతన కోసం, సరే రానైతే వచ్చావు కానీ ఒక కండిషన్తో అయితే ఉంచుకుంటాను నేను. ఏంటో చెప్పాయి ఆ కండిషన్ అని. ఎవరు? భగవంతుడు. అప్పుడు సనాతన గోస్వామి అంటున్నాడు, నా స్తోమత ప్రకారం నేను చూసుకుంటాను, డిమాండ్స్ ఏమి ఉండకూడదు, నాకు అది కావాలి ఇది కావాలా, గొంతమ్మ కోరికలు కోరకూడదు. భగవంతుడికి కండిషన్ పెట్టాడు. భగవంతుడు పర్లేదు, నువ్వు ఎటు చూసుకుంటే అటు చూస్తావు. ఒకరోజు ఏమైంది, ఈయన భిక్షాటనకి వెళ్ళాడు. 2 రొట్టెలు వచ్చాయి. ఒక రొట్టె భగవంతుడికి ఇచ్చి ఒక రొట్టె తింటున్నాడు అనమాట. తింటుంటే మదనమోహనుడు అన్నాడు, ఏ సనాతన, వీళ్ళెవరో మన రాజమండ్రి కుక్లో ఉన్నట్టున్నారా, స్వీట్ రైట్లో చక్కెర రోళ్ళు, అట్టాగే ఉప్పు వేయలేదు దీంట్లో, సో కొంచెం చూడవా, ఉప్పు ఉంటే బెటరా అన్నాడు. అప్పుడు సనాతన కోసం, చూసావా నేను చెప్పానా ఎట్టయితే అట్ట ఉండాలని, ఇప్పుడు ఉప్పు అడుగుతున్నావు, రేపు చక్కెర అడుగుతావు, ఇంకో రోజు ఇంకోటి అడుగుతావు, నేను ఎక్కడ పోయి తేవాలా ఇవన్నీ, నాకు అసలు వద్దా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, సనాతన ఉప్పు అడిగిన దానికి అంత అంటే, వాళ్ళ రిలేషన్ చూడండి ఎట్లా ఉందో. ఎవరు కృష్ణుడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టికర్త, యజమాని, ప్రభువు, ఆయనే తండ్రి అన్ని. అటువంటి దేవదేవుడు ఒక భక్తుడి వాకిట ముంగిట్లోకి వచ్చి నేను ఉంటానయ్యా అని చెప్పి బతిలాడుకుంటున్నాడు. అంటే ఆ భక్తుని యొక్క పవిత్రత ఏ స్థాయి ఉంది. అందుకనే భక్తి రసామృతంలో చెప్పారు, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టినే ఆకర్షించేవాడు కృష్ణుడు. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది, ఈరోజు ఉప్పు అడిగావు, రేపు తీపి అడుగుతావు, ఎల్లుండి కారం అడుగుతావు, మళ్ళా నేను ఆంధ్రాకి బరి బియ్యాల మిర్చి కోసం నువ్వు వద్దు స్వామి, నాకు వద్దు వెళ్ళు. అప్పుడు భగవాన్, సనాతన కొంచెం ఉప్పు అడిగిన దానికి అంత కోపడతావేంటి, నాకేం వద్దులే, ఇట్లాగే అడ్జస్ట్ అయిపోతాను, పర్లేదులే, నాకు అలవాటు అయిపోయిందిలే, రాజమండ్రి కుక్స్ అంతా కుక్ చేసేది అలవాటు అయిపోయింది, అట్లాగే తింటాను. ఈ మధ్య చాలా బాగా చేస్తున్నాను నేను, ఊరికే తమాషా. సో అట్లాగా భగవంతుడు ఉన్నాడు ఆ పూరి గుడిసెలో. కొన్ని రోజులకి ఒక వ్యాపారస్తుడు ఏదో వ్యాపారం చేసుకునేదానికి పడవలో ఉప్పు వ్యాపారం ఏదో తీసుకొని పోతా ఉన్నాడు. మథురకి వెళ్ళాలా,
ఈ ద్వాదశాది తిథుల దగ్గరికి వచ్చేసరికి ఇసుక మేట వచ్చింది. ఆ పడవ దాంట్లో చిక్కుపోయింది. చిక్కుపోతే ముందుకెళ్ళట్లేదు. అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. వ్యాపారం జరగకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఎట్లా జీవనం ఏంటి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు గోపాలుడి రూపంలో కృష్ణుడే ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, ఆ కొండ మీద ఒక బాబా ఉన్నాడు, ఆయన సలహా తీసుకో, నీ సమస్య పరిష్కారం అయిపోద్ది. ఈయన కొండ మీదకి వచ్చాడు సనాతన కోసం. స్వామి, ఇట్లాగ పడవ ఇసుక మేటలో చిక్కుపోయింది, నేను మథురకి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి, ఇప్పుడు ఎట్లాగా అన్నాడు. అందరి కష్టాలు తీర్చేది ఆ మదన్మోహనుడు, ఆయన ప్రార్థన చేసుకోవయ్యా. ఆ భగవంతుడికి ప్రార్థన చేయగానే వర్షం బోర్ను పడింది, నీళ్లు పెరిగాయి, ఆ పడవ తేలింది. ఆయన వెళ్ళి వ్యాపారం చేసుకున్నాడు, ఆదాయం బాగా వచ్చింది. తిరిగి వచ్చాడు మళ్ళా, స్వామి మీరు సలహా ఇస్తే భగవంతుని ప్రార్థించాను, వర్షం పడింది, నేను వ్యాపారం బాగా సాగింది, ఆదాయం బాగా వచ్చింది, నేను మీకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు. ఆయన అట్లా కొంచెం కఠినంగా మాట్లాడినట్టు అనిపించినా కానీ హృదయంలో చాలా అసంతృప్తితో ఉన్నాడంట. చూడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, స్వామికి ఒక మందిరం కూడా నిర్మించలేకుండా ఉన్నాను, నాతో ఆ పూరిగుడిసెలో పెట్టుకొని ఉన్నాను స్వామిని అని చెప్పి చాలా బాధపడుతున్నాడంట. అప్పుడు చెప్పాడంట, ఏ స్వామి నాకేమొద్దు, నా దేవదేవుడు చూడు ఇట్లాగా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పంటే ఏం చేయమంటారు, ఆయనకో మందిరం కట్టవయ్యా, ఆయనకో మందిరం కట్టవయ్యా. సో ఆ మందిరం కట్టారు, రాధా మదనమోహనుడిని అక్కడ ప్రతిష్ఠించారు. సో ఈ రకంగా మనం చూసినట్లయితే చరిత్రలో ఈ భక్తులందరూ కూడా ఎన్నెన్నో త్యాగాలు చేసి ఈ యొక్క మందిరాలన్నీ నిర్మించి ఆ మందిరాల ద్వారా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలా అని ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజుడికి కొంత ఈ యొక్క ధర్మం అనేటువంటిది నిలబడి ఉందన్నమాట, నిలబడి ఉంది. సో ఆ మందిరాల్లో భగవంతుడిని ఎట్లా సేవించుకోవాలా, భగవంతుడు చేసినటువంటి లీలలు ఏంటి, భగవంతుడికి నైవేద్యాలు ఏంటి, మనం ఏం భుజించాలా, భగవంతుడు ఏం భుజిస్తే మనం అది భుజించాలా. ప్రభుపాదులు వారు సింపుల్గా చెప్పారు. కొంతమంది శాస్త్రాలు రాసేవాళ్ళ దుర్మార్గులు ఏంటి అంటే, వాళ్ళకి జిహ్వా చాపల్యం ఏదన్నా ఉండి వాళ్ళకి ఏదన్నా అలవాట్లు ఉంటే దాన్ని సమర్థించుకునేదానికి ఎక్కడో ఒక సందర్భం క్రియేట్ చేసేసి కృష్ణుడు తిన్నాడని, రాముడు తిన్నాడని ఇటువంటివన్నీ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయడం.